ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ 50 మందికి నా ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో 7 మాసాలు దాటుకున్నాం. 8వ మాసంలో అద్భుతమైనటువంటి మాసంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీమంతుడగు దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ సంఘములను, మీకు చెందిన సమస్తమును ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయా సమయాలలో మనం అనుకున్నవి జరగక ఆలస్యమవుతూ ఉన్నట్టు కొన్ని సందర్భాలలో మానసికంగా బలహీనులవుతున్నారు కదా. కానీ ఈ మాసము మన దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి లేఖన భాగం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథముల నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయం 7వ వాక్యమును మీరు గమనించినట్లయితే ప్రభు మనకిస్తున్న మాట, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ స్థలములో శ్రీమంతుడగు దేవుడు మనకిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఏంటో తెలుసా? మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎన్ని మాసాలు, ఎన్ని ఏండ్లుగా, ఎన్ని దినాలుగా ఈ కార్యము సఫలము కాలేదు, ఈ కార్యము నెరవేరలేదు, ఈ కార్యములు ఆటంకపరచబడుతూ ఉన్నాయి, ఈ పనులు కొనసాగించలేకపోయాము, ఈ పనులలో మేము ఓటమి చెందుతూ వచ్చాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అన్నటువంటి ఒక నీరసము మీలో కనబడుతుందా? కానీ ఈ మాసంలో శ్రీమంతుడగు దేవుడు మీకు చేయబోతున్న అద్భుతం ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యము సఫలమగును. ఎందుకంటే మీరు బలహీనులు కాకూడదు, ధైర్యము తెచ్చుకోవాలి. బైబుల్ అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నా ప్రియమైనటువంటి బిడలారా, నిశ్చయముగా దేవాతి దేవుడు మీరు తలపెట్టి ఆలస్యమైన వాటన్నిటినీ, మీకు రావలసినవి ఎక్కడ ఎప్పుడు ఆటంకపరచబడి ఉన్నావో అవన్నిటినీ దేవాతి దేవుడు ద్వారాలు తెరచి మీ దగ్గరకు రప్పించడై ఉన్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని మీరు అనుకున్న పనులను ప్రారంభించండి. శ్రీమంతుడగు దేవుడు వాటిని సఫలీకృతం చేయబోతున్నాడు. కాబట్టి దేవాతి దేవుడు తన ప్రవక్త అయిన అజర్యా ద్వారా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. శ్రీమంతుడగు దేవుడు మీ పనులను, మీ కార్యములను, అది వ్యాపారమే కావచ్చు, ఇల్లు కట్టుడు పనియే కావచ్చు, మందిరం యొక్క కట్టుడు పనియే కావచ్చు, ఏది మీరు అనుకొని గత 7 మాసాలలో అభ్యంతరపరచబడి ఆశ నిరాశ పాలైనదో ఆ ఆశలన్నిటిని నెరవేర్చినట్లు మీ కార్యములను సఫలము చేయు సమయము ఆసన్నమయ్యున్నది. కనుకనే శ్రీమంతుడగు దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఇకను ఎక్కడ ఎటువంటి లోపమునకు చోటియక మీ పనులను ప్రారంభించండి. శ్రీమంతుడగు దేవుడే వాటిని సఫలము చేసి మేలుతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, మీకు వందనాలు. నీ దాసులు, నా ప్రేక్షకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగునన్నారు. అయ్యా, నీ దాసులకు, నా ప్రేక్షకులు ఏ కార్యములు సఫలము కాక విఫలమగుట ద్వారా వారి హృదయములు కృంగిపోయారో, ఈ మాసము మీరు మాకిచ్చిన మీ వాగ్దానము ద్వారా వారు తలపెట్టి వెనుకబడిన ఆయా కార్యములను ఈ మాసములో సఫలమగునట్లు మీరిచ్చిన అమూల్యమైన వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తుండగా, నీ దాసులకు, నా బిడలేక ఆయా కార్యములను సఫలీకృతము చేసి వారి విఫలములన్నిటిలో విజయమును అనుగ్రహించి మేలుతో నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందబడి క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నా బిడలకు, భూలోకముల దైవ చిత్తాన్ని జరిగిస్తున్న సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.